నగరంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని ఈస్ట్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రామకృష్ణ మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక జయశ్యామ్ రోడ్లో ఉన్న పెద్ద కాపు లేఅవుట్ క్రాస్ నందు హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని వివరించారు. వారిలో తిరుపతి చిన్న బజార్ వీధిలోని పొర్ల వీధికి చెందిన లేటు సుబ్బారామయ్య కుమారుడు మరికుంట రుద్ర అనే వీధికి చెందిన మరికుంట కళ్యాణ్ కుమార్, మరికుంట యశ్వంత్ కుమార్ వారి వద్ద నుంచి కత్తితో పాటు సేఫ్టీ ఫోల్డింగ్ ఐరన్ స్టిక్ తో పాటు యమహా ఆర్ఎక్స్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేస్తున్నట్లు వివరించారు. రుద్ర గతంలో నిమ్మకాయల వీధిలో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారని అన్నారు. ఆ తర్వాత ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో కేవీ ట్రేడర్స్ హోల్సేల్ మండీలోని పనిచేస్తూ సుమారు నెల క్రితం ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఎస్ఎంఎస్ ట్రేడర్స్ హోల్సేల్ వ్యాపారి మండి యజమాని బాబు సాహెబ్ వద్ద టమాటాలు 800కి అప్పు తీసుకుని పోయి అప్పు తీర్చకుండా ఉండి ఆ తర్వాత ఇతర షాపుల్లో సరుకు కొనుగోలు చేస్తూ ఉండడం జరిగిందని వివరించారు. గత నెల 31వ తేదీ ఉదయం 7:30 గంటల ప్రాంతంలో రుద్ర ఎస్ఎంఎస్ మండి ముందు పోతూ ఉండగా మండి యజమాని సదరు మండిలో పనిచేస్తూ ఉన్న మృతుడు కె అజయ్తుల్హా అటువైపు వెళ్తున్న రుద్ర పాత బాకీ గురించి అడగటం జరిగింది. దీంతో వారి మధ్య వాదోపవాదాలు జరిగి ఆ తర్వాత రుద్ర నన్నే నలుగురిలో అప్పు గురించి నిలదీస్తావా, అవమానిస్తావా, 10 నిమిషాల్లో మీ అంతు తేలుస్తానని మార్కెట్ బయటికి వెళ్లి తన కొడుకులు కళ్యాణ్ కుమార్, యశ్వంత్లకు ఫోన్ చేసి తనకు మార్కెట్లో అవమానం జరిగిందని తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ రోజు మనం ఏమిటో వారికి చూపించాలని ఇంటి వద్ద నుంచి కూరగాయల మార్కెట్కు కత్తి తీసుకుని రావడం జరిగింది. కళ్యాణ్ కుమార్ ఇంట్లో ఉన్న కత్తి, తన వద్ద ఉన్న సేఫ్టీ ఫోల్డింగ్ ఐరన్ స్టిక్ ను ద్విచక్ర వాహనం యమహాలో తీసుకుని యశ్వంత్ని ఎక్కించుకుని మార్కెట్ వద్దకు వచ్చి రుద్ర కత్తి తీసుకుని కళ్యాణ్ కుమార్ సేఫ్టీ ఫోల్డింగ్ ఐరన్ స్టిక్ తో ముగ్గురు కలిసి ఎస్ఎంఎస్ మండి వద్దకు వెళ్లి రుద్ర కత్తితో మండి యజమాని బాబు సాహెబ్పై దాడి చేయడం జరిగింది. దీంతో అడ్డుపడిన మృతుడు అత్తం జిల్లాపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి ఎడమవైపు ఛాతిపై బలంగా పొడవటంతో అజంతుల్లా రక్త గాయాలతో కుప్పకూలి అపస్మారక స్థితిలోకి పోయాడు. ఆ తర్వాత కళ్యాణ్ కుమార్ తన వద్ద ఉన్న సేఫ్టీ ఫోల్డింగ్ ఐరన్ స్టిక్ తో బాబు సాహెబ్పై దాడి చేయడం జరిగింది. దీంతో బాబు సాహెబ్ రక్త గాయాలు కావడంతో చుట్టుప్రక్కల వారు హత్య చేసిన వారిని నిలవరించే ప్రయత్నంలో వీరు అక్కడి నుంచి పరారయ్యారు. మృతి చెందిన అతంజుల్లా చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ల వైద్య పరీక్షలు చేసి చనిపోయినట్లు గుర్తించారు. ఈ హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఈస్ట్ ఎస్ఐలు బాలకృష్ణయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. 1/12/2024 తేదీన ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యలో తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద మర్డర్ జరిగింది. ఈ మర్డర్ మీద బాబు సాబ్ అనే అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు నెంబర్ 605/2024. ఈ దర్యాప్తులో ఈ మర్డర్ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి సూచనల మేరకు డిఎస్పీ వెంకటనారాయణ గారి పర్యవేక్షణలో 4 టీములుగా ఏర్పడి ఈ కేసుని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా ఎస్ఐ 4 టీములు పెట్టడం జరిగింది. ఈ విషయంలో చాకచక్యంగా సీసీటీవీ ఫుటేజ్ని చూడడం కానీ మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ అన్నీ చేసుకుని ఈరోజు బస్టాండ్ ఎండాతను జయశ్యామ్ రోడ్డు వద్ద ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి రుద్ర అనే వ్యక్తికి ఈ మాబూసాబ్ కంప్లైంట్కి 800 రూపాయల మధ్యలో గొడవ జరగడం వలన ఈ మాబూసాబ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న అజంతుల్లా అనే వ్యక్తి మధ్యలో అడ్డు రావడం వలన అతన్ని కత్తితో పొడవడం జరిగింది. అతని పిల్లలు ఇద్దరు రుద్ర, కళ్యాణ్ అండ్ యశ్వంత్, వీళ్ళ ముగ్గురు ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని ఇదేమో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. ముద్దాయిపైన పాత కేసులు ఏమి లేవు ప్రస్తుతానికి. ముద్దాయి వద్ద ఒక కత్తి, అదేవిధంగా ఒక రాడ్, ఫోల్డెడ్ రాడ్ అండ్ వెహికల్ వాళ్ళు ఉపయోగించిన వాహనం కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు విషయంగా కష్టపడిన ఎస్ఐలకి అందరికి కూడా ఎస్పీ గారు రివార్డు ఇవ్వడం జరుగుతుంది.